ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో చాలా విషయాలు చెప్పాడు. జీవితంలో ఎలాంటి వారితో ఉండాలో వివరించాడు. ఎలాంటి వారు జీవితంలో ఉండకూడదో కూడా తెలిపాడు. జీవితం స్వీయ నిర్వహణ విషయంలో ఆచార్య చాణక్యుడు ఉపయోగకరమైన సలహాలిచ్చాడు. చాణక్యనీతిలో చెప్పినట్లుగా మన జీవితంలో ముగ్గురిని విడిచిపెట్టకూడదు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, మన జీవితంలో ఎలా ముఖ్యమైన వారు చాణక్యనీతిలో వివరించాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు వారు తమ భారాలను, ఆనంద క్షణాలను పంచుకుంటారు. బాధను పంచుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఆనందాన్ని పంచుకోవడం ద్వారా అది రెట్టింపు అవుతుంది. జీవితం అంటే ఎల్లప్పుడూ మంచి సంఘటనలను అనుభవించడం మాత్రమే కాదు, ప్రతికూల సమయంలో మిమ్మల్ని మీరు ఎలా నిర్వహించుకుంటారు అనేది కూడా ముఖ్యమే. మనం ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మనల్ని నిరాశ నుండి బయటపడేయటానికి, జీవితంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి, జీవితాన్ని తెలివిగా మార్చడానికి కొందరు సహాయం చేస్తారు. వారిని మీ జీవితం నుండి ఎన్నటికీ పోనివ్వకూడదు. చాణక్యుడు చెప్పిన ముగ్గురు వ్యక్తులు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా వారిని మీతోనే ఉండనివ్వాలి. ముందుగా మంచి స్నేహితుడు. ఒక వ్యక్తిని సమాజం అతని స్నేహితులతో అంచనా వేస్తుంది. మీకు మంచి స్వభావం గల స్నేహితుడు ఉన్నట్లయితే అతను మిమ్మల్ని సరైన దిశలో తీసుకెళ్తాడు. మీ సామాజిక స్థితిని కూడా పెంచుతాడు. మంచి స్నేహితుడు మనస్సాక్షి లాంటివాడు. ఎల్లప్పుడూ మీ జీవితంలో సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. నిస్వార్థ శ్రేయోభిలాషులు జీవితంలో బాధ, వైఫల్యం నుండి మిమ్మల్ని బయటకు తీసుకువస్తాడు. మనకు చాలా సన్నిహితంగా ఉండే, మనకు మంచి మాత్రమే చేయగల స్నేహితులతో ఎప్పుడూ విడిపోకండి. ఇతరులు రావచ్చు పోవచ్చు, కానీ ఈ వ్యక్తులు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటారు. వారు కేవలం స్నేహితులు మాత్రమే కాదు, దేవుడు మీకోసం పంపిన బహుమతులు. రెండవది, గొప్ప భార్య. నమ్మకమైన భార్య దేవుడిని గొప్ప దీవెన అని చెబుతారు. సంస్కారవంతమైన దృక్పథం, ఆచరణాత్మక ప్రణాళిక కలిగిన భార్య గొప్పది. ఎందుకంటే క్లిష్ట పరిస్థితుల్లో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి సహాయక చర్యలు మీకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి. వారు మీ జీవితంలో లేకపోయినా జీవితం పరిపూర్ణంగా ఉండదు. మీ జీవితంలో అనుకూల ప్రతికూలతలు ఉన్నాయి, కానీ మీ జీవితంలో మీకు మద్దతు ఇచ్చే భార్య లేకపోతే ప్రతికూలతలు మాత్రమే జరుగుతుంది. మూడవది, కష్టాల్లో తోడుగా ఉండే పిల్లలు. కష్టకాలంలో మనకు అండగా నిలిచే పిల్లలు మనకు అదృష్టము. వారిని సద్గుణవంతులుగా, బాధ్యత గల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు మనం జాగ్రత్త పడాలి. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ తనకు మంచి పేరు తీసుకురావాలని, కుటుంబం కీర్తిని నిలబెట్టాలని కోరుకుంటారు. బాల్యం, కౌమార దశలో వారిని బాగా పెంచడానికి జాగ్రత్త తీసుకోవాలి. వారు మీ జీవితాంతం మీకు నిధిగా ఉండేలా ఎదుగుతారు. మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు మీ వృద్ధాప్యంలో ఆనందం, శాంతిని ఇస్తారు. చెడు విషయాల్లో చిక్కుకోరని మీరు నమ్మవచ్చు. అలాంటి పిల్లలను వారు తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడనివ్వకూడదు. అలాంటి పిల్లలతో ఉన్న తల్లిదండ్రులు వారి కష్ట సమయాల్లో ఒంటరిగా ఉండరు.